అదిగో అదిగో పైన నిజంగా సైడ్ ఆపు. ఎక్కడిదాకా వచ్చాం ఎక్కుదామని. ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. నేను పగిని ముగించుకొని ఇంటికి వచ్చే లోపల మా అమ్మ కలిసి ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేశారండి. ఇవి బజ్జీలు, కింద పులిహార ఉంది, మధ్యలో ప్లేట్ పెట్టి బజ్జీలు వేశారు. ఇది వచ్చేసరికి పెరుగన్నం మా అమ్మ కలిపి పెట్టింది. ఇంకొక స్వీట్ ఐటమ్ కూడా చేసాము, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. దీన్ని మాత్రం కేక్ అని అనుకోమాకండి, ఇదైతే జున్ను. మేము చేసిన ఐటమ్స్ అన్నీ, మా లగేజీ బ్యాగులు మొత్తం ఈ వెహికల్లో వేసామండి. ఇక్కడ నుంచి మా మేనమామ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం. ఈ వెహికల్ ఇచ్చింది కోటి మావయ్య థ్యాంక్ యూ సో మచ్. అడగంగా వెహికల్ ఇచ్చినందుకు. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను మావయ్య. మా మేనమామ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా మేనమామ వాళ్ళ ఇంటికి నుంచి పిల్లలు అందరూ ఎక్కారు. మా మేనమామ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎక్కాము. లగేజ్ పైన పెట్టడానికి బాగోదులే, వర్షం పడుతుంది కదా అని ముందే పెట్టుకున్నాం వెహికల్లోనే. ఇక్కడ నుంచి మేము బయలుదేరామండి. ఫుల్ వీడియో మాత్రం చూడండి, మిస్ అవ్వమాకండి. ఓకే, డిమార్ట్ ఎక్కడ మీరు? పాటలు పెట్టమంటే అలాంటి పాటలు పెట్టాడేనండి మీ బాబాయ్. ఏడు పావు అయింది. ఈ మధ్యలో అటు ఇటు చూసుకుంటాం. జున్ను తినరా, అలా ఉంది. తింటున్నావు కదా దూడ తిన్నట్టు. నువ్వు పోయి వాటర్ తేపోరా, కానీ ఇవ్వమను. కొట్టుకొని తీరా, అది ఎంత కొట్టు.
నీకోసం నేను వెనక్కి వచ్చాను. లైటింగ్ అది వెళ్ళిపోతుంది. వెనక్కి వచ్చాం. అమ్మ ఇదిగో తీసుకెళ్ళండి, తీసుకెళ్ళమనండి. ఇదిగో తీసుకో. సద్దెన పెళ్ళు అరుంధతి 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 మచ్చ. ఎడగాండి అట్లా వెళ్ళి తినో. అయ్యి ఏమన్నాయి మా పళ్ళు. టచింగా ఉందేమో. ఎవరమ్మా దిష్టి పెట్టేది నీకు? మళ్ళీ చేస్తుంది సంధ్య. అంటే సరిగా అవును. ఆపిల్లంతా కనపడకుండా నిధులే, కనపడకుండా నిధి అన్ని కనపడదాకా అంతా మళ్ళీ నువ్వని సంధ్య గాజువాకలో గంగా కాకాని వీధిలో కమల ఇలా లిస్టు చెప్తూ పోతే వీధి వీధికి బిజీయేరా అంటే కానీ తెలియలేదు నాకు సైజేసి వచ్చిందని కరేసిన వీడు వేలు కనపావో జరిగిందంతా చెప్పరా. పోలా అదిరిపోలా. ఇక్కడ నుంచి బోర్ కొట్టేనండి, ఎందుకంటే ఎక్కువ లాగ్ తీను, అవన్నీ కట్ చేస్తాను. మేము ఆకలైంది, మధ్యాహ్నం పూట కూడా లైట్గానే తిన్నాము. మా మామయ్య అయితే మధ్యాహ్నం కూడా తినలేదు.
అందుకని ఆకలి అవుతుంది, ఫుడ్ పెట్టండి తిందాం అనేసరికి మా ఆవిడ మా అక్కయ్యలు కలిపి మొత్తం ఫుడ్ అనేది సర్వ్ చేశారు అందరికీ. పిల్లలు మాత్రం తినగానే కొనుక్కున్నారు, ఎందుకంటే టైం వచ్చేసరికి ఇప్పటికే 10 అయింది, 10 నిమిషాలు తక్కువ. అప్పటికే ఇంకా మేము వెళ్ళాల్సింది 80 కిలోమీటర్లు ఉంది లాంగు. సర్లే ముందు తిందాము, అడికి వెళ్ళిన తర్వాత చూద్దామని మళ్ళీ అక్కడ సాగర్లో ఆయిల్ బంకులు ఉండవు, అందుకే మాచర్లో అనేది ఆయిల్ కొట్టించాం. ఇక్కడ నుంచి మన జర్నీ అనేది ఎలా ఉందో చూడండి. జర్నీ నైట్ టైం అయ్యేసరికి మనకి సుపరిచితమైన మిత్రులు కూడా కనపడ్డారండి, అది కూడా చూడండి. అంటే సుపరిచితమైన మిత్రులు అంటే స్నేక్స్, అడవిలో పాములు అనేవి కనపడ్డాయి. ఆ పాము చూడగానే మా వాడైతే 2 సార్లు చూసాడు, నాకైతే ఒకసారే కనపడింది. వీడైతే ఒకసారి బండి తొక్కినట్టే ఉంది అని అన్నాడు. బండి అయితే తొక్కినా ఏం కాదని మా మామయ్య అన్నాడు ఆ వేగానికి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఒక స్నేక్ చూపిస్తాను. అది మరి నువ్వు అంత పాజిటివ్ గా పోయి తొక్కించిన ఏముండదురా. పానీరా ఆపమాగరా నువ్వు అట్ట. స్నేక్ ఓ కట్ల పాము, అది కట్ల పామురా. ఇక్కడ అడవిలో సింగిల్ రోడ్ అండి, అంటే ఇటు పక్క లెఫ్ట్ సైడ్లో మొత్తం వాటరే, అంటే కాలువలాగా ఉన్నాయి. ఈ రైట్ సైడ్ మాత్రం కొండలు. ఈ లెఫ్ట్లో ఉందండి ఎయిర్పోర్టు, చిన్న ఫ్లైట్లు ఉన్నాయి ఆడైతే. ఇక్కడ నుంచి మాత్రం జర్నీ మాత్రం కొంచెం భయంగాను కొంచెం ఎక్సైట్మెంట్గానే ఉంది, ఎందుకంటే సింగిల్ రోడ్డు, ఆపోజిట్లో వెహికల్స్ ఏం రావట్లేదు. టైం మాత్రం 11 అయింది. వెన్నెలను చూసుకుంటూ ఇలా అడవిలో వెళ్తుంటే చాలా బాగుంది నాకైతే మాత్రం, ఎందుకంటే నేను ఫ్రెండ్ కూర్చున్నా వీడియో తీయాలని. మిగిలిన వాళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళేమో ఇంకా మాట్లాడుకుంటా సాంగ్స్ వింటూ ఉన్నారు. ఎట్టైనా ఫ్యామిలీతో కలిసి చేసే జర్నీ ఒక ఎక్సైట్మెంట్లో ఉండిద్ది, మాట్లాడుకోవటానికి కూడా టైం పాస్ అవుద్ది. జర్నీ చేస్తున్నట్టు ఫీలింగ్ రాదు మనకి, ఒకేసారి కూర్చొని అలాగే ఉంటే ఒళ్ళు నొప్పులు ఏంద్రా అంత దూరం ఇలాగా అనే థాట్ అనేది రాదు మైండ్లోకి. ఇలా అందరితో కలిసి కలివిడిగా ఉండి జర్నీ చేస్తే మాత్రం సూపర్గా ఉండిద్ది, అది మాత్రం పక్కా. ఎందుకంటే జర్నీ చేసిన ఫీలింగ్ కూడా ఎక్కువగా కనిపించదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఒకళ్ళతో ఒకళ్ళు. అదిగోండి ఎర్రగా కనిపిస్తుంది కదా, అది సాగరమాత చర్చి పైన పెడతారు లైటు. ఆ లైట్ గుర్తుతో ఇంతకుముందు వచ్చినప్పుడు వేరే రూట్లో కూడా వెళ్ళాము, ఇది మాత్రం కరెక్ట్ రూటు. అదైతే ఘాట్ రూట్ ఉన్నట్టుంది, కిందకి అప్ అండ్ డౌన్లు ఉంటాయి అన్నమాట, బండి అల్లాడిపోద్ది. ఇది పార్కింగు. ఇక్కడైతే పుల్లలు అమ్ముతారు, అది కూడా చూపిస్తాను, తప్పకుండా చూడండి ఫుల్ వీడియో. ఇక్కడికి వచ్చేసరికి టైం 12 అయిందండి, 10 నిమిషాలు తక్కువ. ఇక్కడ నుంచి నేను అంటే నైట్ పూట లైటింగ్ వేసి ఉంటాయి కాబట్టి చర్చికి చుట్టుపక్కల మొత్తం నేను మ్యాక్సిమం చూపించాల్సిన మటుకు చూపిస్తాను. డే మాత్రం కొంతవరకే తిరిగానండి, ఎక్కువ తిరగలేదు, అది కూడా చూపిస్తాను పదండి చూద్దరు. కానీ ఇక్కడ మా మామయ్యలు కూడా తినలేదు కాబట్టి వాళ్ళు, మా మామయ్య పెద్ద ఆయన తినలేదు, ఆయన మాత్రం ఇక్కడ కూర్చొని తింటానే కొంచెం ఆకలిగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి కూర్చొని తిన్నారు, అది కూడా చూపిస్తాను పదండి. ఇక్కడ సెట్ అయ్యారు, రూమ్ మాత్రం ఖాళీ లేవంట. పాపం మామయ్య బాధపడుతున్నారు రూమ్ కోసం. మా రూమ్ ఏందంట, రూమ్ మొత్తం ఫుల్ అయిపోయా.
అంతకుముందు మేము వచ్చినప్పుడు భోజనాలు వండుకుంది అక్కడండి, ఆ చెట్టు కింద. వంట అనేది ఇక్కడ చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఎక్కడికి రావాలా. ప్రజెంట్ అయితే రూమ్లు ఏం ఖాళీ లేకపోయేసరికి అవి రూమ్స్ అన్నమాట. అక్కడ రూమ్స్ అనేవి ఖాళీ లేవు, అందుకని నైట్ ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది. కొంత లగేజ్ వ్యాన్లో పెట్టేసి ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాము. నైట్ మాత్రం అబ్బా ఇక్కడ నైట్ నిద్ర పడితే ఒట్టు. కుక్కల అరుపులు, నక్కల అరుపులే సరిపోయినాయి. అయితే తీసొచ్చేది కావా. అయ్యే హోటల్ రూమ్లు నగరలేదు, అది మామూలు లేదా. ఇక్కడ నక్కల గోల, కుక్కల అరుపులు. మామూలు కాదు కదా, సరిపోతుంది. చలి కొనికిపోతాం. సముద్రంలో అలలు వచ్చినట్టు వస్తుంది. అదనగా ఇప్పుడు కాబట్టి వీడియో బాగా వస్తుంది. ఇంకెంత వచ్చినాకో ఫోటోలు దిగడానికి కూడా రాదు. ఆడుకోవడానికి పార్క్, అక్కడేమో వాటర్ ఉన్నాయి. వాటర్, బాత్రూమ్స్ అటు ఉన్నాయి. ఇక సండే కాకుండా ఉండటం వల్ల ఖాళీగా ఉంది. అదే సండే అయినట్టు ఫుల్ జనాలు ఇక్కడంతా కితకితలాడేది. ప్లాన్ చేసుకుంటే విడిగా రోజు ప్లాన్ చేసుకోండి, లేకపోతే సండే రోజే ప్లాన్ చేసుకోండి. వీడైతే మూటలు మోయటానికి ఏడుస్తున్నాడే పోరా.
మేము ఎప్పుడు వచ్చినా సాగరు ఇలాగే వంట అనేది చేసుకుంటామండి. కట్టెల పొయ్యి ఎక్కువగా తీసుకుంటాం. గ్యాస్ కూడా ఉన్నాయి, కానీ ఆ గ్యాస్ ఎందుకులే కట్టెల పొయ్యి మీద చేసుకుందాం, ఇంటికాడ అదే ఇక్కడ అదే, టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది కట్టెల పొయ్యి అని కట్టెలు తెచ్చుకున్నాం. కానీ కట్టెల పొయ్యి వల్ల మాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, మామూలుగా కాదు. పొగ కళ్ళ కొట్టి సరిగ్గా కాలక వర్షానికి కట్టెలు తడిసి సరిగ్గా ఎండక అసలు మామూలుగా లేదు. కానీ అట్టయితే ఉంది, కష్టపడి మాత్రం వంట అనేది ప్రిపేర్ చేసాము. అసలు ఎలా ఉందంటే కర్రీ కానీ రైస్ కానీ సూపర్గా ఉంది. ముందు చూద్దరు కానీ మేము తినేది కూడా వీడియో పెట్టాను. మాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసి ఒకేసారి కూర్చొని తింటాం అంటే అసలు మామూలుగా ఉండదు. కానీ మనలో మాత్రం కొంతమంది కలిసి కలవనట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే బెస్ట్. నా ఒపీనియన్ అయితే అదే. ఎందుకంటే మనస్పర్ధలు వస్తాయి, అంటే ఒకరికొకరికి మాట కాడ కుదరదు. అందరం కలిసి ఉండేటట్టయితే వెళ్ళండి, లేదంటే సింగిల్గా వెళ్ళటమే బెస్ట్. ఇక్కడ మా తమ్ముడు వచ్చేసరికి పైకి చెట్టు ఎక్కి వాడిది వాళ్ళ ఆవిడ పేరు రాస్తున్నాడు. వాడి ఎంత రాసినా కానీ అది పట్టలా. ఒక కత్తి తీసుకొని కత్తితో గీకాడు లాస్ట్లో, అప్పుడైతే పేరు అనేది పడింది అక్కడ. వీడి చెట్టు ఎక్కటం చూసి మిగిలిన వాళ్ళు కూడా ఎక్కారండి చెట్టు. మా మేనమామ అయితే ముందు ఇంకా బాగా ఎక్కువ. అసలు చెట్టు ఎక్కి కోతి మీద కొమ్మ వచ్చినట్టు ఊగుతూ ఉన్నాడు, కోతి కొమ్మ వచ్చినట్టు ఊగుతా. మా మామయ్య పైనుంచి కాయలనే వేసాడు. కాసేపు ఆడ టైంపాస్గా ఆడుకున్నాము. ఫుడ్ మీద ఏమైనా పడతామని చెప్పేసి అరుతున్నా కానీ ఆయన ఆగలేదు. చూడండి, ఏ చెంపాని చెడు చూడు, ఇదిగో అట్టికాయ, ఇదిగో అట్టికాయ, అది బాగా సెట్ అయ్యా. కోతి కళ్ళు కాదు, అట్లా మనుషుల మీదకి సురుతుంది. మా మామయ్యని అలా అన్నారని మీరేమనుకోమాకండి. మా మామయ్య నేను అలాగే అనుకుంటాము, కాకపోతే సీరియస్గా అయితే అనుకోము, మామూలు జస్ట్ ఫర్ ఫన్ అంతే. మీరు మాత్రం వీడేంది ఇలా అన్నాడని అనుకోమాకండి. ఇక్కడ ఆడుతున్నాం కాబట్టి మేము అలా చిత్రకు అనుకున్నాము, జస్ట్ అంతేనండి. మనస్ఫూర్తిగా అయితే నేను అనలేదు. మీరు సీరియస్గా తీసుకుని దీని గురించి అయితే ఏమనుకోమాకండి. మాయా ముందు నీకే మాయా, వీడియో నీకు చెప్పకుండా అప్లోడ్ చేసినందుకు నువ్వు మాత్రం ఏమనుకోమాకు మాయా. అచ్చం పట్టుకొద్ది లెక్క పల్లె ఉండవు మాయా. వేడికాయలు అంటే ఆ పొగ బావా, పొగ దెబ్బకి ముక్కులో నీళ్ళు కారుతా ఉన్నాయి. కిషుబాయ్, ఎక్కడికి వచ్చాం మనం? ఎక్కడికి వచ్చాం?
ఏ ఎక్కడికి వచ్చా? ఇక్కడికంటే ఏ ఊరు ఇది? చెప్పునానా? మొత్తానికి వచ్చా చెప్పులు వేసుకునే బండి అరెద్దా అదే ఇదేంది ఇక్కడ వెళ్తున్నా. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చామండి ఇక్కడికి స్నానం చేసి వెళ్దామని. మా అమ్మ వాళ్ళు లేడీస్ మటుకు ఇక్కడ స్నానం చేస్తున్నారు. మా పెద్ద మామయ్య మాత్రం ఆడే ఉన్నాడు, ప్రసాద్ మామయ్య ఫుడ్ వండిన కాడ. నేను మా తమ్ముడు మా మామయ్య అటు పక్క బోట్లు ఉన్నాయి కదా అటు పక్క వెళ్ళాము. అంటే వాళ్ళు అటు ఎలా ఉందా స్నానాలు చేయడానికి బాగుందా లేదా అని అక్కడికి వెళ్ళారు. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను. అక్కడ మాత్రం బాగానే ఉంది కానీ లోతు ఎక్కువ ఉంది, బాగా రాళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ రాయంగానే ఒక ఫిష్ కూడా పైకి లేచింది అక్కడ. అదిగోండి అక్కడ నల్లగా ఫిష్. ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు. అతను ఒక ఆయన చేపకి గాలం వేస్తే ఆ చేప గాలాన్ని తెంపుకున్నలా వెళ్ళిపోయింది. పెద్ద చేపే పడింది అక్కడైతే, అంటే పర్లేదు గాలాన్ని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది అది. మేము అటు ఇటు తిరిగి వచ్చే లోపల వీళ్ళు స్నానాలు కొంతమంది చేస్తూ ఉన్నారండి. మా పిల్లలు చూడండి బట్టలు మొత్తం ఉడదీసుకొని దిగారు దాంట్లోకి. ఇటు పక్క లాంచ్ ఉందండి రైట్ సైడ్లో మాకు ఎదురుగా. అదిగోండి ఆ లాంచ్ ఎక్కడానికైతే ఆ టికెట్ ఎంత, ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే 250 రూపాయలు, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. అది వచ్చేసరికి మ్యూజియానికి తీసుకెళ్ళిద్ది, నంది కొండల కాడికి. అక్కడ ఉంది మ్యూజియము. అక్కడికి వెళ్ళాలని అందరం ప్లాన్ వేసుకున్నామండి. కానీ మా మామయ్య ప్రసాద్ మామయ్య వద్దు వెళ్ళమాకని అన్నారు. ఎందుకు వెళ్ళమాకు అనడం అర్థం కాలేదు. ఆయన ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు బోట్ అనేది తగలబడిందంట. ఆయన కరెక్ట్గా మధ్యలోకి వచ్చినాక అక్కడే జాలర్లు ఉంటే గబానా వాళ్ళ బోట్లు వేసుకొని వెళ్ళి వీళ్ళందరినీ వీళ్ళ బోట్లో వేసుకొని ఒడ్డుకు వచ్చేసారు. అప్పటి నుంచి ఇదిగో ఈయన ప్రసాద్ మామయ్య, ఈయనకి భయం. అందుకే నేను మిమ్మల్ని వెళ్ళలేదు అని ఆయన చాలా భయపడ్డాడు. ఆ తర్వాత ఏంది విషయం అని అడిగినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఈ విషయం చెప్పాడు. నేను అదంతా వీడియోలో చెప్దామని ఇప్పుడు చెప్తున్నానండి. లాంచ్ ఎక్కలేకపోవడానికి కారణం అదేనని. ఈసారి మాత్రం నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్తాను. మీకు మాత్రం ఫుల్గా డీటెయిల్స్ అనేది చెప్తాను, వెళ్ళండి మీరు మాత్రం. ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం, ఫుడ్ అయితే ఫుల్గా తినేసాం. అది అయిపోయిన తర్వాత ఒక థమ్స్అప్ తాగాం. అక్కడ నుంచి మనం ఇప్పుడు గేట్ల దగ్గరికి వెళ్ళిపోదామండి. చూడండి వీడియో మాత్రం మిస్ అవ్వమాకండి. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్తాను. ఇదిగోండి ఫ్లైటు. ఈ ఫ్లైట్ అయితే నేను అక్కడ ఉన్నప్పుడే నాకు మాత్రం 4-5 సార్లు కనపడింది. ఇది ఏమైనా టూరిస్టుల కోసం పెట్టారేమో అనుకొని మేము అక్కడికి వెళ్ళాము. అది కూడా చెప్తానండి ముందు. ఇంకా మీరు ఇక్కడ నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి ఎలా వెళ్ళాలో కూడా చెప్తానండి, మిస్ అవ్వమాకండి. అవి ముందు చెప్తాను. ఇప్పుడు మాత్రం మేము అక్కడికి వెళ్తాము. ఎలా ఎక్కడ దాకా ఎంత దూరం అనేది కూడా చెప్తాను, చూపిస్తాను వీడియోలో. ఫుల్గా చూడండి.
డ్యామ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ డ్యామ్ కాడ అసలు ఎలా ఉందంటే చూడటానికి వ్యూ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా కింద కూడా ఉందండి. కింద కూడా ముందు ముందు తీసుకెళ్తాను. అదిగో అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడ కూడా. ఇక్కడ వచ్చేసరికి ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తాం సార్, ఫోటోలు తీపించుకుంటారా అంటే ఓకే అని చెప్పాము. ఫ్యామిలీ మొత్తం ఒకేసారి కలిసి దిగాము మేమందరం. నెక్స్ట్ ఫ్యామిలీల కింద దిగాము. మాదొక ఫ్యామిలీ, మా మాలో ఫ్యామిలీ అన్నట్టుగా. ఇక్కడ నుంచి మాత్రం అసలు ఎలా ఉందంటే మాటలో చెప్పడానికి మామూలుగా లేదు. అక్కడికి వెళ్తేనే తెలిసిద్ది ఎలా ఉంది ఏంది అనేది. ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నానండి. ఇప్పుడు కింద చూపిస్తాను. ఇటు నుంచే ఎత్తిపోతలు అంటారు. ఇటు నుంచే దారి. ఫస్ట్ ఎంట్రీ అవ్వటానికి ఒక్కొక్క వెహికల్కి ఒక్కో రేటు. బస్సు అయితే 200, ట్రాక్టర్ అయితే 100, ఇలాంటి వ్యాన్ అయితే 50 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటున్నారు. వెళ్ళాలి అనుకుంటే అక్కడ కూడా వెళ్ళండి. ఎందుకంటే అది కూడా వెళ్ళలేదు నేనైతే. అక్కడికి వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే ఇంతకుముందు వెళ్ళాము. ఆ ఎత్తిపోతలకెళ్ళి వాటర్ ఎటు నుంచి వస్తాయో కూడా తెలిసింది. ఆ పక్కనే ఎత్తిపోతలు వెళ్ళంగానే ఎంట్రింగ్లో టికెట్ తీసుకొని ఇటు కొంచెం పక్కకు తిరిగితే అటు పక్కనే కాలం ఉంది. అటు నుంచి వాటర్ అటు వస్తున్నాయని అర్థమైంది. కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళు మాత్రం వెళ్ళండి, చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది అక్కడ మాత్రం. అక్కడ మొగలి రేకుల చెట్లు కూడా ఉన్నాయండి. అంటే ఉన్నాయి, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి మాత్రం చూస్తారు కదా అని నేను చెప్తున్నానండి. ఇక్కడ నుంచి మేము కింద దిగాము. కింద అయితే అసలు వాటర్ అనేవి ఎలా పడుతున్నాయి అంటే పైకి స్ప్రే కొట్టినట్టు పడుతున్నాయి వాటర్. ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మాత్రం చాలాసేపు ఉన్నాం. ఇక్కడ అసలు ఎక్కడ ఆగలేదు అంతసేపు. ఇక్కడ మాత్రం ఎక్కువసేపు ఆగాము, చాలాసేపు ఉన్నాము. ఆ వాటర్ ఫ్లో అవుతున్న గేట్లు ఎత్తారు కదా, వాటర్ ఫ్లో కిందకు వచ్చి వాటర్ స్ప్రే లాగా పైన పడుతుంటే అక్కడ చూడండి అసలు అరుపులు ఎంతమంది ఏ రకంగా అరుస్తున్నారంటే ఆ రకంగా అరుస్తున్నారు. అది కూడా గోలగోలగా ఉంది. ఇంట్లో వాళ్ళం మేము కూడా అరిసాము. అందుకే ఆ వీడియో అనేది ఉంది కానీ వాయిస్ అనేది పెట్టలేదు. అది ఒరిజినల్గా నేను వాయిస్ అనేది డబ్బింగ్ చేసి పెడుతున్నాను. ఇక్కడ చూసారు కదా అదిగో ఎలా అరుస్తున్నారో. ఒక్కళ్ళు కాదు అరుస్తుంది, అక్కడ అందరూ అంతే అలాగే అరుస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం కిందకు వచ్చిన తర్వాత చాలా బాగుంది. పైనుంచి కిందకు వచ్చిన తర్వాత కూడా ఫోటోలు దిగామండి. మళ్ళీ ఫోటో అనేది స్టార్ట్ చేసాము. మళ్ళీ ఫోటోలు దిగాము. ఇక్కడానికి ఫోన్లో దిగాము మనకి ఇష్టం వచ్చినట్టే. అక్కడైతే కెమెరా మ్యాన్ తీశాడు. అక్కడికి కూడా మనకి ప్రింట్ అనేది బయటకి ఇచ్చాడు. ఇక్కడ నుంచి నేను ఎత్తిపోతలకి ఇందాక చెప్పాను కదా, గుంటూరు నుంచి విజయవాడ గుంటూరు వాళ్ళు ఇక్కడికి ఎలా రావాలనేది చెప్తాను. మనకి మార్నింగ్ పూట రైలు ఉండిద్దండి. విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి ఒకే రైలు. ఆ రైలు గుంటూరు వచ్చి ఇటు మాచర్ల వెళ్ళిద్ది. ఈవినింగ్ 6కి ఉండిద్ది రైలు. మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే కనుక సండే రోజు మాత్రం ఫుల్ రష్గా ఉండిద్ది. విడిగా రోజులు వెళ్ళారంటే మనకి ప్రైవేట్ వెహికల్స్ అనేవి దొరకవు. సండే రోజు ట్రైన్కి వెళ్ళిన వాళ్ళు, బస్సుకి వెళ్ళిన వాళ్ళు కనుక ఉంటే మనకి ప్రైవేట్ వెహికల్స్ అనేవి ఇలాగా అంటే ఆటోలు, అక్కడ టాటా మ్యాజిక్లు అవి ఉంటాయి. ఇటు రావడానికి ఎత్తిపోతలకు వెళ్ళడానికి కూడా ఉంటాయి. వెళ్ళాలనుకుంటే కనుక మీరు సండే రోజే వెళ్ళండి ఈ మొత్తం తిరగాలనుకుంటే. లేదు విడిగానే వెళ్ళి సింపుల్గా మన ప్రైవేట్ వెహికల్ ఉందనుకుంటే ప్రైవేట్ వెహికల్లో వెళ్ళండి. ట్రైన్లో వెళ్ళే వాళ్ళు మాత్రం మాచర్ల దాకా ట్రైన్ ఉండిద్ది. అక్కడ నుంచి దిగగానే రైల్వే స్టేషన్ బయటే మనకు ఆర్టీసీ బస్సు ఉండిద్ది, ప్లస్ ఆటోలు ఉంటాయి. అక్కడ నుంచి సాగర్ మాత చర్చి అని అంటారు. చూసుకొని 100 మీటర్లు ముందుకు వెళ్తే అక్కడ మనం స్నానం చేయొచ్చు. లేదా సాగర్ మాత పక్కనే గుడి వెనకమాలే టెంపుల్ వెనకమాలే చర్చి వెనకమాలే టెంపుల్ అంటే నాకు ఐడియా లేదండి. ఆ వెనకమాలే గేట్లు తీసుంటే కనుక అక్కడైనా స్నానం చేయొచ్చు, లేదనుకుంటే ఇక్కడైనా స్నానం చేయొచ్చు. ఇంతకుముందు నేను వచ్చిన ప్రతిసారి ఈ ఫ్లైట్ అయితే కనపడలేదు నాకు. ఇప్పుడు ఫ్లైట్ కనపడేసరికి
అక్కడికి వెళ్దామని మేము వెళ్ళాము. ఈ ఫ్లైట్ మామూలుగా టూరిస్టుల కోసం పెట్టారో లేదో మనకు తెలియదండి, నాకైతే తెలియదు. అందుకని వెళ్ళాము. ఆడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే ఇది ట్రైనింగ్ కోసం క్యాప్టెన్స్ పైలట్లు ట్రైనింగ్ కోసం వచ్చింది, ఇది మనకి ఎక్కించుకొని తిప్పేది కాదు అని అన్నారు. మేము అక్కడ దాకా వెళ్ళిన నీరు గారిపోయినట్టు ఆవిరైపోయింది. ఆశ మొత్తం ఆవిరైపోయేసరికి మెల్లకుండా వెనక్కి వచ్చేసామండి. వెనక్కంటే ఇంటికి వెళ్ళిపోయాం, గుంటూరు వచ్చేసాం. గుంటూరు రిటర్న్ వచ్చామండి. ఒళ్ళు మాత్రం పులిసిపోయింది, మామూలుగా లేదు. మీరు కనుక రావాలి అనుకుంటే మీ ఇష్టం. ప్రైవేట్ వెహికల్స్ ఆర్ గవర్నమెంట్ అంటే బస్సులు కానీ రైళ్ళు కానీ, లేదా మన సొంత వెహికల్ ఉంటే కనుక సొంత వెహికల్ రావచ్చు. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. మళ్ళీ ఇప్పుడు దీని అంతే డైరెక్ట్గా పెడతా. 1-2 వికెట్లు అవుట్. ఇంకొకరు లేదు లక్కీ ఇష్టపడుకుంటాడు. ఇగో ఆ 3వ వికెట్ విజయ 15 నిద్రపోతుంది. 4వ వికెట్ ఈడు పెత్తనదారుడు. 4వ వికెట్ ఈడు. అన్నానికి ఐశ్వర్యుడు వజ్రం లాంటోడు అన్నానికి. మాచర్లో ఒక టీ తాగి ఇంక రిటర్న్ బయలుదేరామండి గుంటూరుకి. ఇంతే వీడియో అయితే వచ్చేసరికి మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫుడ్ వీడియోస్ కూడా పెడతానండి, ఇంట్లో చేసుకునేవి, మనకి సింపుల్గా చేసుకునేవి. ఏదైనా కొత్త ఐటమ్స్ ఏమైనా తెలిసినా కానీ కంపల్సరీ వీడియో అనేది పెడతానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్నట్టు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి మా ఫ్యామిలీ టూర్. నెక్స్ట్ టూర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.